హాయ్ హలో భోజన ప్రియులకు స్వాగతం అండి. టుడే మజ్జిగ పులుసు అండి. దీని తయారీ చూసేద్దామా. చాలా సింపుల్ అండ్ టేస్టీ అండి. 5 నిమిషాల్లో రెడీ అవుతుంది. మా ఆవు పెరిగండి, చూడండి ఎంత చిక్కగా ఉంది. దీన్ని బాగా పలచగా చిలికేసుకోవాలి మజ్జిగలా. ఇదండి ఈ విధంగా చిలుక్కున్నా. ఒక స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకున్నా. కాస్తంత ఆయిల్ని హీట్ ఎక్కనివ్వాలి. అందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకొని వేయించుకుంటున్నా. దాన్ని వేగింది. అలానే అల్లం, కార్తీక మాసం కదండి, కార్తీక మాసంలో వెల్లుల్లి తినకూడదు. అదే అలా అని అల్లం వేసుకుంటున్నా. ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. రుచి కోసం అండి ఇంగువ వేసుకున్నా. కాస్తంత పసుపు వేసి ముందుగా చిలికి పెట్టుకున్న మజ్జిగను వేసి కలిపేసుకోవాలండి. అదేవిధంగా రుచి కోసం సాల్ట్ వేసుకున్నా. దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి అలా కలుపుతూ ఉండాలండి, లేకుంటే మజ్జిగ అనేది విరిగిపోతుంది. కాస్తంత బబుల్స్ వచ్చే వరకు మరిగించాలండి, లేకుంటే పెరుగు స్మెల్ వస్తుంది మజ్జిగకి. ఇదైతే కొంచెం చిక్కగా ఉందండి. కాస్తంత వాటర్ వేసుకున్నా. దాన్ని ఈ విధంగా అలా లో ఫ్లేమ్లో మరిగించుకోవాలి మజ్జిగని. మా నాన్నమ్మగారండి నెయ్యి వేసి తాలింపు పెట్టేవాళ్ళండి. చాలా బాగుంటుందండి. వేడి అన్నంలో మజ్జిగ పులుసు వేసి అన్నం కలిపి తింటే చాలా రుచిగా ఉంటుందండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. చూసారు కదండి. మీకు నచ్చిందా? వెళ్ళే ముందు ఒక లైక్ చేసి షేర్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ.